పుష్ప అయితే తాను తప్పు చేసి ఆ తప్పుని గంగపై నెట్టేస్తుంది. ఇక గంగ ఆ నిందనైతే మోస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక గంగాధర్ వాళ్ళందరూ కూడా గంగే వాళ్ళ అమ్మని కొట్టిందని నమ్ముతూ ఉంటారు. అది చూసి గంగ అయితే ఏమండి, నేను తప్పు చేశానని మీరు కూడా నమ్ముతున్నారా అని చెప్పి అడుగుతుంది. దాంతో గంగాధర్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. గంగ, తప్పు చేసింది నువ్వే, మాకు కళ్ళారా కనిపిస్తూ ఉంది, కానీ నేను ఎలా మళ్ళీ నువ్వు కాదని చెప్పగలను, నువ్వే తప్పు చేసావు గంగ అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చెంగయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు, రే గంగాధర్, ఇంకా దాంతో మాటలేంట్రా, నీకు భార్య కావాలా? నీకు భార్య కావాలంటే ఇప్పుడే తనతో వెళ్ళిపోరా, లేదు నాకు తల్లే కావాలి అనుకుంటే పద లోపలికి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తను తప్పు చేసింది, మీ అమ్మని చంపాలని చూసిన దానిని నువ్వు మళ్ళీ భార్యగా ఎలా అంగీకరిస్తావురా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే గంగాధర్ అయితే అది నిజమే, నేను మరి గంగని నా భార్యగా అంగీకరించను అని చెప్పి గంగాధర్ అయితే అలా వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏమండి, ప్లీజ్ అండి, దయచేసి నేను చెప్పేది వినండి, నేను ఎలాంటి తప్పు చేయలేదండి అని చెప్పి గంగ బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా సరే గంగాధర్ గంగ మాటలు అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి చెంగయ్య అయితే గంగని నోర్మూయి, ఇక నీకు నీ భర్త అనేవాడే ఉండడు అని చెప్పి చెంగయ్య అయితే గంగాధర్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అదంతా చూసి గంగ షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. గంగ అయితే ఏమండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ అండి అన్నా సరే గంగాధర్ గంగ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.